హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అన్ని కేటగిరీలకు సంబంధించి పార్ట్ ఏ పైన 8th మోడల్ పేపర్ అయితే చూస్తున్నాం. ఆల్రెడీ 7 మోడల్ పేపర్స్ అయితే మనం క్లియర్గా కంప్లీట్ చేసేసాము. పార్ట్ ఏ పైన అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. పార్ట్ ఏలో ఉన్నటువంటి అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీషు, జీకే, ఇలా మిగతా టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయ్యేటువంటి విధంగా పార్ట్ ఏ మోడల్ పేపర్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది 50 మార్క్స్కి. సో మీరు ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళైతే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. డైలీ మార్నింగ్ 11:30కి అయితే వీడియో క్లాస్ వస్తుంది పార్ట్ ఏ పైన గ్రామ సచివాలయం అన్ని కేటగిరీస్ వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి తేదీ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు? సుశీల్ కుమార్ షిండే. అయితే ఏ తేదీన ప్రవేశపెట్టారు? ఫిబ్రవరి 11, 2014. ఈ కింది వాక్యములను పరిశీలించండి. ఒకసారి చూడండి, ఏమేంటివి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, అదేవిధంగా రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటి దాని గురించి చూసినట్లయితే ఇక్కడ మనం పికప్ చేసుకోవాల్సింది ఏ అండ్ సి. అవి ఏమేంటివో ఒకసారి చూద్దాం. కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా 1786లో ఇండియాకి వచ్చారు. అన్ని న్యాయపరమైనటువంటి మరియు పోలీసు అధికారములను జమీందారుల నుండి తీసివేసినారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం విధానసభ మరియు విధాన పరిషత్తుల సభ్యుల సంఖ్యలు వరుసగా. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం విధానసభ మరియు విధాన పరిషత్తుల యొక్క సభ్యుల సంఖ్యలు 175 మరియు 58, 175 and 58. భారతదేశంలోని ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడలో లేదు. ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడలో అంటే మేఘాలయ. భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణం. భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణం అధికారాల విభజన. 2017లో ఐక్యరాజ్య ప్రగతి కూటమి ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిషన్. ఏమిటా కమిషన్? పూంచీ కమిషన్. ఏంటది? పూంచీ కమిషన్. భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలోని మొదటి అంశం ఏమిటి? ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు కదా, అది. భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలోని మొదటి అంశం రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం. వ్యక్తులు తమ జీవన భృతిని సహేతుకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి మార్గాల ద్వారా సంపాదించుకునేందుకు ఈ హక్కు అవకాశం కల్పిస్తుంది. ఏ హక్కు కల్పిస్తుంది అవకాశం దీనికి అంటే ఆర్థిక హక్కు, ఫైనాన్షియల్ రైట్. క్రింది వాక్యములను పరిశీలించండి. ఏ అండ్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్స్. అవి ఏమేంటి ఒకసారి చూద్దాం. ఆర్థిక అంశములను న్యాయమునకు ఆధారంగా పరిగణిస్తారు. ఆర్థిక అంశములను దేనికి ఆధారంగా పరిగణిస్తున్నారు? న్యాయమునకు ఆధారంగా పరిగణిస్తున్నారు. మరియు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి సామాజిక న్యాయం చెబుతోంది. పై వాక్యములలో సరైనటువంటి వాటిని అయితే మనం గుర్తించాము ఆల్రెడీ. నెక్స్ట్, వీరి సిద్ధాంతం పబ్లిక్ మరియు ప్రైవేటు 2 అంశములకు వర్తిస్తుంది. ఎవరి సిద్ధాంతం వర్తిస్తుంది మరియు పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టర్ ఆస్పెక్ట్స్కి అన్నట్లయితే డేవిడ్ మిల్లర్ యొక్క సిద్ధాంతం. నెక్స్ట్, 12th one. మానవుని జీవితంలో ఒంటరితనం, పేదరికం, అసహ్యమైన అదేవిధంగా పాశవిక, అల్పకాలికత తాండవిస్తుంటాయి. అయితే దీనిని ఈ విధంగా ఇవన్నీ ఉంటాయని చెప్పినటువంటి వారు ఎవరు? అరిస్టాటిల్. భారతదేశంలో
మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలలో గిరిజనులు పిలువబడేటువంటి క్రమము వరుసగా బైగాస్, గడ్డీస్, చిరు మరియు లూషియాలు. భారతదేశంలో రెండవ పొడవైనటువంటి జాతీయ జలమార్గం. భారతదేశంలో రెండవ పొడవైనటువంటి జాతీయ జలమార్గం బకింగ్హామ్ కాలువ, బకింగ్హామ్ కెనాల్ అంటారు. లక్నో విమానాశ్రయానికి ఏ నాయకుని పేరు పెట్టబడింది? చరణ్ సింగ్. ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో ఎర్ర చందనం లభిస్తున్నది. ఏ జిల్లాలో లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎర్ర చందనం? చిత్తూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో. వంశధార నదిపై నిర్మించినటువంటి రెండు బ్యారేజీల పేర్లు. వంశధార నదిపై నిర్మించినటువంటి రెండు బ్యారేజీల పేర్లు గొట్ట మరియు నేరేడి. అన్ని స్థాయిల్లో సమాజ భాగస్వామిని ప్రోత్సహించేటువంటి లక్ష్యంగా జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ చేయు కొన్ని కీలకమైనటువంటి ప్రమేయాలలో ఒకదానిని గుర్తించండి. మహిళా ఆరోగ్య సమితులు. మహిళా ఆరోగ్య సమితులు ఇవ్వబడినటువంటి కింద ఇవ్వబడినటువంటి ఏబి ప్రవచనాలను చదవండి. ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రతను సాధించడం మరియు పోషణను మెరుగుపరచడం, అదేవిధంగా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఇదొకటైతే జీవితాంతం అభ్యసనను ప్రోత్సహించడానికై సమ్మిళిత మరియు నాణ్యమైనటువంటి విద్యను అందరికీ అందించేలా చూడటం. వీనిలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ యొక్క లక్ష్యం లేదా లక్ష్యాలు ఏవి అన్నట్లయితే ఇవి రెండు కూడాను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ యొక్క లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పాప్స్ అనేటువంటిది ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. ఏ విధంగా? 5 వర్గాలు. అంటే ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి అంటే 5 రకాలుగా వర్గీకరించబడ్డాయి. మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయి? 5 వర్గాలు. ఆరోగ్యం, పోషణ రంగాలకై విజన్ సన్రైజ్ ఏపీ 2029 వ్యూహాలు సిద్ధించడానికి అవసరమైనటువంటి కీలక ఇంటర్వెన్షన్ ఏరియాస్ ప్రమేయ రంగాలు ఏవి? సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత. క్రింది వానిలో ఏ జతలు సరిగా జత చేయబడ్డాయి? ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ఇదొకటి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏ అండ్ బి రెండు కూడాను కరెక్ట్ ఉన్నటువంటి పేర్స్. క్రింద ఇచ్చినటువంటి పదాలలో ఇతర పదాలతో సరిపోనటువంటి పదాన్ని గుర్తించండి. వాట్స్ దట్ వర్డ్? కత్తి. కింది సమాచారాన్ని చదివి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. ఆప్షన్ ఏ. ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. A+B అంటే బి యొక్క డాటర్ ఏ. A-B అంటే బి హస్బెండ్ వచ్చేసి ఏ. A×B అంటే బి బ్రదర్ వచ్చేసి ఏ. అప్పుడు P+Q-R యొక్క రిలేషన్ అయితే రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఏ రిలేషన్ ఏంటి? పి మదర్ వచ్చేసి ఆర్ అవుతున్నారు. సో ఒకసారి ఏదైతే చూసుకోండి, వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో నోటీస్కి తీసుకురండి. నెక్స్ట్ వీడియోలో అయితే మోడిఫై చేద్దాం. తల క్రింద ఉండున్నట్లు, కాళ్ళపైకి ఉండున్నట్లు రాము యోగా చేస్తున్నాడు. అతని ముఖము పడమర వైపునకు ఉన్నచో అతని ఎడమ చేయి సూచించు దిక్కు. అంటే ఏ డైరెక్షన్ అది ఇండికేట్ చేస్తున్నారు? ఉత్తరం. నెక్స్ట్ 4% వడ్డీ రేటు చొప్పున
2 సంవత్సరాలకు బారో వడ్డీ మరియు సరళ వడ్డీల మధ్య భేదము ₹1 అయినట్టు అసలు ఎంత? 625. మానవ హక్కుల సార్వజనీన ప్రకటనలో ఈ అధికరణం జీవించుట స్వేచ్ఛ, భద్రత, ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపినది. ఏ ఆర్టికల్ అది? ఆర్టికల్ 3. ఒకసారి 30 వర్డ్ అయితే చూడండి. క్వశ్చన్ అయితే ఇది కరెక్ట్గా లేదు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 31st క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల ఈశాన్య ఆఫ్రికాలోని ఈ దేశంలో 30 ఏళ్లుగా ఒమర్ అల్ బషీర్ ఆధ్వర్యంలోని సుదీర్ఘ పాలన అంతమైంది. ఏ దేశంలో? సూడాన్. దేశ ప్రజలు దైనందిన జీవితంలో లేదా జీవనంలో యోగాను ఆచరించాల్సిందిగా ఇటీవల ఈ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మిషన్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? MVS నాగిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఫిర్యాదులకు సంబంధించినటువంటి మీకోసం వెబ్సైట్ నూతన నామధేయం స్పందన. 23 యొక్క కనీస గుణిజము గల సంఖ్యను 24, 21, 18లతో భాగించినప్పుడు వచ్చు శేషములు వరుసగా 18, 10, 7 అయినటువంటి ఆ సంఖ్య ఏమిటి? 3013. ఒక 2 అంకెల సంఖ్యలో 1 స్థానము 3గాను వాటి అంకెల మొత్తం సంఖ్యలో 1/7 వంతుగాను ఉన్నటువంటి ఎడల ఆ సంఖ్య ఎంత? 63. A మరియు Bలు ఒక వ్యాపారం నందు 3:2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిరి. అయితే వచ్చినటువంటి లాభంలో 5% దాన ధర్మములు చేయుచుండిరి. మరియు A అను అతడు ₹855 లాభం తీసుకొనిన మొత్తం లాభం ఎంత? ₹1500. టెట్రా ఇథైల్ లెడ్ను దేనికి వాడతారు? పెట్రోలుకు సంకలిత పదార్థం వలె. తామర వ్యాధి దీనిని ద్వారా సంక్రమిస్తుంది. శిలీంధ్రము. రైతులకు పంట మార్పిడి విధానం ఉపయోగకరం ఎందుకు? ఇది నేలలోని నైట్రోజన్ పెంచుతుంది. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యేటువంటి విటమిన్ K. ఇది లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్. ఇది సచివాలయం ఎగ్జామ్స్లో. విద్యుత్ సరఫరా జరుగుతున్నంతసేపు డేటాను శాశ్వతంగా నిల్వ చేసేటువంటి సెమీకండక్టర్ మెమరీ యొక్క పరికరం స్టాటిక్ మెమరీ పరికరం. హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుస్తక రచయిత ఎవరు? పట్టాభి సీతారామయ్య. భారత ప్రభుత్వం దేశంలో కల్లా అత్యున్నత పురస్కారం భారతరత్న 1956లో ఎవరికి ప్రదానం చేసింది? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గురు శిష్య పరంపర అనేటువంటిది ఎందులో కనిపిస్తుంది? నియత విద్యలో. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. సో ద ట్రూ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించి ఇక్కడ ఒక ట్రూ స్టేట్మెంట్స్ అయితే మనం ఫైండ్ చేయాలి. ఇట్ హ్యాస్ నో సబార్డినేటింగ్ క్లాజ్. నెక్స్ట్ Teja is an earnest student. In the above sentence, earnest means సెంటెన్స్లో earnest అంటే ఏంటి? సీరియస్ అండ్ డిటర్మైన్డ్. ది స్టడీ ఆఫ్ స్పైడర్స్ ఈజ్ స్పైడర్స్ గురించి చదివేటువంటి అధ్యయనాన్ని ఏమంటారు? అరెక్నాలజీ. Karan is a man of good understanding, knowledge and reasoning power because he is. So the expression that fits the blank meaningfully.
సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇటువంటి వాటిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంటెలెక్చువల్ అనేటువంటిది కిరణ్ ఇస్ ఏ మ్యాన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్ బికాస్ హీ ఈస్ అన్ ఇంటెలెక్చువల్. Sindhu has bright ideas. So the meaning of the bright in the above context. 20 క్వశ్చన్స్లో మీనింగ్స్ అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? క్లవర్. బ్రైట్ అంటే క్లవర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్స్లో దాని యొక్క మీనింగ్. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్తో 8th మోడల్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అనే దానిపైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం అన్ని కేటగిరీలకు సంబంధించి పార్ట్ ఏ 50 మార్క్స్కి ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ 9th మోడల్ పేపర్ అయితే చూస్తున్నాం. ఆల్రెడీ 8 మోడల్ పేపర్స్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఒకవేళ మీరు కనుక అవి చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. సో మీరైతే ఆ లింక్స్ యూస్ చేసుకొని ఒకసారి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నావైతే చూడొచ్చు. సో ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్పమర్దనగా ఏ శాసనము పొగిడింది? ఏ శాసనం పొగిడింది క్షత్రియ దర్పమర్దనగా ఎవరిని? గౌతమిపుత్ర శాతకర్ణిని. నాసిక్ శాసనం. భారత రాజ్యాంగం పరిషత్తు ప్రోటెం చైర్మన్ ఎవరు? భారత రాజ్యాంగ పరిషత్తు ప్రోటెం చైర్మన్ ఎవరు? సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగం నందలి 74వ సవరణ చట్టం 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992కు మరో పేరు మున్సిపాలిటీల చట్టం. మున్సిపాలిటీల చట్టం. సమాజానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనటువంటి దానిని గుర్తించండి. సమాజానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. రాజ్యం కంటే ముందుగా సమాజం ఏర్పడింది. జాతీయ యువజన విధానం 2014 NYP 2014 ప్రకారం ఈ యువజనులు క్రింది వయోపరిమితి కలిగి ఉంటారు. ఈ యువజనులు క్రింది వయోపరిమితి కలిగి ఉంటారు. 15 నుండి 29 సంవత్సరాల వారు. మణిపూర్ మరియు మిజోరాంలలో ప్రవహించేటువంటి ముఖ్య నదిని గుర్తించండి. మణిపూర్ మరియు మిజోరాంలలో ప్రవహించేటువంటి ముఖ్యమైనటువంటి నదిని గుర్తించండి. బారక్. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో మోలు రకం టాల్క్ ఆర్ సోప్ స్టోన్ దొరికేటువంటి పట్టణం. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో మేలు రకం టాల్కు లేదా సోప్ స్టోన్ దొరికేటువంటి పట్టణం ఏది? తాడిపత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి వేగవంతం కావడానికి అమలు చేయు కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. అంటే ఏ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించి అభివృద్ధి పనుల గురించి అన్నట్లయితే సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. 12 పుస్తకాలను 6 తెలివైన వారు 6 గంటల్లో చదువుతారు. అయితే ఈ తెలివైన వారిలో 3 9 గంటలలో ఎన్ని పుస్తకాలు చదవగలరు? ఒకసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ. 12 పుస్తకాలను 6 తెలివైనటువంటి వారు 6 గంటల్లో చదువుతారు. ఈ తెలివైన వారిలో 3 9 గంటలలో ఎన్ని పుస్తకాలు చదవగలరు? 9. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫ్లవర్ అనున్నది 36 కోడ్గా చేయబడింది. అయితే సన్ఫ్లవర్ అనేటువంటిది 81గా కోడ్ చేయబడింది. అయినచో ఫాలోస్ అనేటువంటిది ఏ విధంగా కోడ్ చేయవచ్చు? ఒకసారి చూడండి. కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అయితే ఉంటున్నాయి. సో ఇవి రీజనింగ్ సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ అయితే తగులుతాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా నేనైతే యాడ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి 49గా కోడ్ చేయవచ్చు.
తర్వాత P ఇంటూ Q విలువ P2 ప్లస్ Q2 అయిన 8 ఇంటూ 3 ఇంటూ 2 ఈక్వల్ టు అనేటువంటి దాని గురించి విలువ అనేటువంటిది ఎంత అవుతుంది. సో ఒకసారి 11th క్వశ్చన్ అయితే చూడండి. ఇది అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి బోర్డు లేకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కొద్దిగా కష్టం అవుతుంది. సో నేను క్లియర్గా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చి మీకు ఆన్సర్స్ అయితే చెప్తున్నాను. సో మీరు వాటిని కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఆ మోడల్స్లో మీకు చాలా వరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 11th క్వశ్చన్ ఆన్సర్ అయితే చూసేయండి ఒకసారి. 233 అయితే వస్తుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నా దృష్టికి అయితే తీసుకురండి, ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్, 2019 మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 2 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. ఏ దేశాలను? అర్జెంటీనా మరియు అల్జీరియా. మానవ శరీరంలో కొత్తగా కనుగొనబడిన 80వ అవయవము ఇంటర్స్టిటియం. ఇండియాలోని ఈ నగరాన్ని వారసత్వ నగరంగా 2019 జూలై 6న యునెస్కో గుర్తించి ప్రకటించింది. ఏ నగరం అది? జైపూర్. ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఇటీవల ఏ దేశ పార్లమెంట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్లైన్ ఫాల్స్హుడ్ అండ్ మ్యానిపులేషన్ బిల్ 2019ను ఆమోదించింది? ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది దీనిని అన్నట్లయితే డెన్మార్క్. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. క్రింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని అయితే కన్సిడర్ చేయాలి అని చెప్పి. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ అయితే మనం చూసేద్దాం. లవణము నుండి KCl మరియు KNO3 వంటి ఘన మిశ్రమాలు అంశిక స్ఫటికీకరణ పద్ధతిలో వేరు చేయబడును. ఎసిటోన్ మరియు మిథైల్ ఆల్కహాల్ వంటి కరుగని ఆవిరియగు గుణము కలిగినటువంటి మిశ్రమాలు అంశిక స్వేదన పద్ధతిలో వేరు చేయబడును. ఈ 2 స్టేట్మెంట్స్ అయితే మనం పికప్ చేయాలా. సో దీని గురించి మనకు తెలియదని చెప్పేసి అదే వదిలేదు. జనరల్ సైన్స్ కింద, కెమిస్ట్రీ కింద అడిగేటువంటి క్వశ్చన్ అది. తర్వాత శాతవాహన రాజ్యం జానపదాలు, ఆహారాలు మరియు గ్రామాలుగా విభజించబడినవి. ఆహారానికి అధినేత అసత్య. వేదములలోని మంత్రములను ఇవి సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. వేదములలోని మంత్రములను ఇవి సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఏవి వివరిస్తాయి అట్లా? బ్రాహ్మణాలు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. ఆ సందర్భంలో గణతంత్ర అనేటువంటి పదం ఈ క్రింది వాక్యాన్ని సూచిస్తుంది: వంశపారంపర్య పాలన ఉండదు అని. ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపాలలోని కొన్ని వెనుకబడినటువంటి ప్రాంతాలలో గోచరించేటువంటి సమాజం తరహాకు చెందినటువంటి దానిని గుర్తించండి. ఏంటది? గిరిజనకు సంబంధించినటువంటి అంశం. సీనియర్ పౌరుల జాతీయ కౌన్సిల్ 2012 పూర్వపు పేరు వృద్ధుల జాతీయ కౌన్సిల్. సీనియర్ పౌరుల జాతీయ కౌన్సిల్ 2012కు పూర్వపు పేరు వచ్చేసి వృద్ధుల జాతీయ కౌన్సిల్ అనేటువంటిది. భారతదేశంలో పొగాకు పంటని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వర్తకులు పోర్చుగీస్ వారు. కొత్తగా మార్పు చేయబడినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నిటికీ అవసరమైనటువంటి దేనిని సమకూరుస్తున్నారు? మౌలిక సదుపాయాలకు మద్దతు. నిర్మాణ కార్మికుల నైపుణ్యాభివృద్ధి, శిక్షణలు పరిగణించబడడం మరియు కొనసాగించబడడం అనేటువంటివి ఆ కార్మికుల వారి కుటుంబాల ప్రయోజనాలలో భాగంగా ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రయోజనం నెరవేర్చడం కోసం ఏ సంస్థను గుర్తించింది? నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఒకసారి చూడండి. డివిజన్ అనగా ప్లస్, మైనస్ అనగా డివిజన్, ఇంటూ అనగా మైనస్ మరియు
మైనస్ అనగా ఇంటూ అయినట్లయితే 36 into 4 of minus 8 into 4 by 4 plus 8 into 2 plus 16 division by 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఒకసారి మీరు వీడియో అయితే పాస్ చేసుకుని ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తున్నాను, 0 అనేటువంటిది అయితే వస్తుంది. తర్వాత A:5 ఈక్వల్ టు B:7 ఈక్వల్ టు C:8 అయినట్లయితే A ప్లస్ B ప్లస్ C బై A విలువ అనేటువంటిది ఎంత అవుతుంది? ఒకసారి గెస్ చేయండి ఎంత అవుతుంది అనేటువంటి దాని గురించి. ఆన్సర్ వచ్చేసి మ్యాక్సిమం 4 అయితే వస్తుంది. సో మీకు వచ్చినటువంటి వాల్యూస్ అయితే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, సిరి, అసిస్టెంట్ అలెక్సా మరియు కోర్టనా ఇవి సాఫ్ట్వేర్ ప్రతినిధులు. ఇవి కొన్ని పనులు చేస్తాయి మరియు వాస్తవిక లేదా స్వరం సహాయకులు. ఈ 4 వరుసగా వీటికి చెందినటువంటివి. సిరి అనేటువంటిది యాపిల్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా అసిస్టెంట్ అనేటువంటిది గూగుల్కి సంబంధించినటువంటిది, అలెక్సా అనేటువంటిది అమెజాన్కి సంబంధించింది, కార్టనా వచ్చేసి మైక్రోసాఫ్ట్కి అయితే సంబంధించినటువంటి అంశం. ప్రముఖ తత్వవేత్త ఆచార్య నాగార్జున ఈ రాజస్థానంలో ఉండేవాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధన 243K అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధన. రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చబడినటువంటి 11వ షెడ్యూల్లోని చివరి అంశం ఏమిటి? కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ. బసవ దీనిని సాధించేందుకై అనుభవ మండపాన్ని నెలకొల్పాడు. దేనిని? నూతన సాంఘిక క్రమం. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, 22 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వార్షిక ఉష్ణోగ్రతలో పెరుగుతున్నటువంటి అరణ్యాలను ఏ విధంగా పిలుస్తారు? వీటిని ఉష్ణమండల సతత హరిత మరియు పాక్షిక సతత హరిత అరణ్యాలు. ఈ విధంగా అయితే వీటిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలలో సజ్జ పంట విస్తారంగా పండించబడుతుంది. విశాఖపట్నం మరియు ప్రకాశం జిల్లాలలో సజ్జ పంట అనేటువంటిది విస్తారంగా పండిస్తుంటారు. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రారంభించారు? అనంతపురం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కు నిధుల వనరు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మెడ్రాస్ను NBESBTT నిర్దిష్ట భాషలో కోడ్లో తెలుపగా బాంబేను కోడ్లో ఎలా చెప్పవచ్చు? ఒకసారి కోడింగ్ అయితే చూడండి, దీనికి సంబంధించి డీకోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వన్, దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు B అయితే వస్తుంది, CPN CBZ అయితే వస్తుంది 38కి. నెక్స్ట్ 39, ఒక పరీక్ష యందు 75% మంది విద్యార్థులు ఆంగ్లం నందు ఉత్తీర్ణులయ్యారు. అయితే 90% మంది గణితమునందు ఉత్తీర్ణులైనారు. 70% మంది వచ్చేసి ఆంగ్లం మరియు గణితం నందు ఉత్తీర్ణులైతే 40 మంది విద్యార్థులు 2 సబ్జెక్టుల యందు తప్పిన ఎడల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ అయితే ఒకసారి వీడియో పాస్ చేసి ఆన్సర్ అయితే ప్రాక్టీస్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 800 వస్తుంది, 800 వస్తుంది. నెక్స్ట్, రామ్సర్ సదస్సు దేనికి సంబంధించినటువంటి ముఖ్యమైనది? రామ్సర్ సదస్సు దేనికి సంబంధించి ముఖ్యమైనదిగా చెప్పొచ్చు? మాగాణి భూముల సంరక్షణ. A-Bల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:5. 4 సంవత్సరముల తర్వాత B ప్రస్తుత వయస్సు, A ప్రస్తుత వయస్సుల తేడా 2 సంవత్సరాలు అయినట్లయితే
ప్రస్తుతం ఏ బీల వయస్సులు మొత్తం సంవత్సరాల్లో ఎంత ఉంటుంది? 24. కేంద్ర మంత్రివర్గంలో జలశక్తి శాఖను నిర్వహిస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? రాజస్థాన్. డిజిలాకర్ అనేటువంటిది ఒక ఆన్లైన్ పత్రాలు భద్రపరచుకునే సౌకర్యం. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. లోహాలు మెత్తని సాగే గుణం కలవి. ఇది మాత్రమే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నిటిలో కూడాను కరెక్ట్ స్టేట్మెంట్. కింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏ అండ్ సి మాత్రమే సరైనటువంటివి. అవి ఏమేంటివో ఒకసారి చూద్దాం. సాంద్రతకు ప్రమాణం kg/m³. అదేవిధంగా సాపేక్ష సాంద్రక ప్రమాణాలు అయితే లేవు. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని చూద్దాం. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి బిట్స్ అనేటువంటిది. సో ద కరెక్ట్ సీక్వెన్స్ లేబుల్డ్ యాజ్ PQRS టు ప్రొడ్యూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆర్ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఏమేమి వస్తాయి? డి అయితే చూడండి ఒకసారి. ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. దీనైతే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి దీన్ని రాసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అయితే వస్తాయి ఇవి. తర్వాత 47. I have been living in Hyderabad from -20 years. ఏం పెడతారు అక్కడ? I have been living in Hyderabad for 20 years. నేను 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను అని. I am going to stand for next parliament election. So it's the correct option to fill in the blank. I am going to stand for the next parliament election. సో ఇవి సెంటెన్స్ ఫార్మేషన్స్ తెలుసుకున్నట్లయితే వీటికి సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ మీద ఒక 5 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో ద పార్ట్ లేబుల్ యాజ్ ABCD దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఇక్కడ ఇచ్చినటువంటి ABCDలో ఎర్రర్ ఉన్నటువంటి దాన్ని అయితే గుర్తించండి. దేంట్లో ఉంది ఎర్రర్? బిలో అయితే ఎర్రర్ ఉంది. నెక్స్ట్, when you going to get a new laptop? Or when are you going to get a new laptop? సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం అన్ని కేటగిరీలకు సంబంధించి 9th మోడల్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి అయితే క్లిక్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం 2020 అన్ని కేటగిరీల జాబ్స్తో పాటుగాను ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్కి, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడేటువంటి బిట్స్ అయితే చూద్దాం. ఇవి దాదాపు అన్ని కోవిడ్కి సంబంధించినటువంటి బిట్సే ఉంటాయి. ఎందుకంటే సపరేట్గా దీనికోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి దాంట్లో పెట్టి దీని గురించి అయితే డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయాలని అనుకోలేదు. సో దాదాపు వీటి నుంచి దాదాపు 2-3 మార్క్స్ అయితే మీకు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడాను. సో ఎవ్రీ బిట్ అనేటువంటిది అయితే ఇంపార్టెంట్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అది కాక ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. కరోనా వైరస్ నేమ్ టేకెన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ది నేమ్ కరోనా వైరస్ వాస్ టేకెన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? కరోనా వైరస్ నేమ్ అనేటువంటిది ఏ భాష నుంచి తీసుకున్నారు ఈ కరోనా అనేటువంటి పదాన్ని అన్నట్లయితే లాటిన్ భాష నుంచి. హూ హ్యాస్ డిక్లేర్డ్ COVID-19 యాజ్ ఎన్ ఎపిడమిక్? COVID-19ని ఎపిడమిక్గా ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు డిక్లేర్ చేశారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO నేమ్డ్ ది కరోనా వైరస్ యాజ్ COVID-19 ఆన్ విచ్ డేట్? ఏ రోజున కరోనా వైరస్కి COVID-19గా నామకరణం చేశారు? మార్చి 14, 2020 తేదీన. COVID-19 స్టాండ్స్ ఫర్, COVID-19 యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్, అండ్ 19 అనేటువంటిది ఆ ఇయర్కి సంబంధించినటువంటిది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్? నోవెల్ కరోనా వైరస్కి ఉన్నటువంటి షేప్ ఏంటి? క్రౌన్ షేప్.
చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూసుకోండి. ఇది మైక్రోబయాలజీ కింద కూడా అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. క్రౌన్ షేప్. కరోనా వైరస్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ వుహాన్. దిస్ సిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్రావిన్స్ ఆఫ్ చైనా. కరోనా వైరస్ అనేటువంటిది వుహాన్ నుంచి అయితే బయటకు వచ్చింది. కానీ ఈ సిటీ అనేటువంటిది చైనాలో ఏ ప్రావిన్స్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది అన్నట్లయితే హుబై ప్రావిన్స్. విచ్ థెరపీ ఈస్ యూస్డ్ టు ట్రీట్ కోవిడ్-19 పేషెంట్స్. కోవిడ్-19 పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏ థెరపీని ఎక్కువగా వాడుతున్నారు? ప్లాస్మా థెరపీ. ఇది ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి థెరపీలు. When did the World Health Organization announce COVID-19 as a global health crisis? ఎప్పుడు అనౌన్స్ చేశారు? మార్చి 11, 2020. Name the first Indian state who declared coronavirus as pandemic. Name the first Indian state who declared the coronavirus as pandemic. కరోనా వైరస్ని పాండమిక్గా మొట్టమొదటిగా డిక్లేర్ చేసినటువంటి స్టేట్ ఏది? ఇండియాలో హర్యానా. ఇండియాస్ ఫస్ట్ కోవిడ్-19 డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో కరోనాకు సంబంధించి మొట్టమొదటి మరణం భారతదేశంలో నమోదైంది? కర్ణాటక. ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ కోవిడ్-19 కేస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా? ఏ స్టేట్లో మొట్టమొదటి కోవిడ్ కేసు అనేటువంటిది ఇండియాలో కనుగొన్నారు అన్నట్లయితే కేరళ రాష్ట్రంలో. ఇండియన్ గవర్నమెంట్ లాంచెస్ విచ్ యాప్ ఫర్ కోవిడ్-19? కోవిడ్-19 పైన ఒక అవగాహన మరియు దాని గురించి జాగ్రత్తలు పొందడానికి భారత ప్రభుత్వం అనేటువంటిది ఏ యాప్ని లాంచ్ చేసింది? ఆరోగ్య సేతు. వెన్ డిడ్ కరోనా వైరస్ ఐడెంటిఫైడ్? కరోనా వైరస్ అనేటువంటిది ఎప్పుడు ఐడెంటిఫై చేశారు మొట్టమొదటిగా? 1960లోనే దీన్ని అయితే ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ స్టేట్ ఆఫ్ అనౌన్స్ లాక్డౌన్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటి స్టేట్లో లాక్డౌన్ అనేటువంటిది ఎక్కడ అనౌన్స్ చేశారు మొట్టమొదటిగా అన్నట్లయితే రాజస్థాన్. వెన్ వాజ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ కోవిడ్-19 రిపోర్టెడ్ ఇన్ ఇండియా? కోవిడ్-19కి సంబంధించి మొట్టమొదటి కేసు భారతదేశంలో ఏ రోజున రిపోర్ట్ అయింది అంటే ఏ రోజున వచ్చింది? జనవరి 30, 2020. Which of the following test is considered as a gold standard test for diagnosing COVID-19 test? రియల్ టైమ్ అంటే RT-PCR అంటారు కదా, రియల్ టైమ్ PCR అంటే ఏంటి? మెయిన్గా పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అని చెప్తుంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ ఆర్ ప్రెసెంట్ అంటే ఎన్ని ఉన్నాయి కరోనా వైరస్ రకాలు అనేటువంటివి ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి సి. మొత్తం 7 టైప్స్ అయితే ఉన్నాయి. అవి ఏమేంటివి అనేటువంటి గురించి ఒకసారి అయితే చూసుకోండి. మొత్తం 7 రకాలకు సంబంధించిన అయితే ఇక్కడ ఇచ్చాను మీకు. సో మీరైతే దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒకసారి, లేకపోతే దీని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి ఒకసారి. HCOV వచ్చేసి 229E. ఇది ఆల్ఫా కరోనా వైరస్కి సంబంధించి. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పేపర్ అనేటువంటి డెప్త్గా అడగాలనుకుంటే ఈ 7 టైప్స్లో ఒకదాన్ని ఇచ్చేసి మీరు కరోనా వైరస్కి సంబంధించినటువంటి దాన్ని గుర్తించండి అని చెప్పి కూడా అడుగుతారు. తర్వాత HCOV అనేటువంటివి అయితే ఫస్ట్ 4 అయితే కామన్ ఉంటాయి. తర్వాత సెకండ్ వన్ అయితే చూడండి, NL63 ఆల్ఫా కరోనా వైరస్, OC43 అనేటువంటిది బీటా కరోనా, HKU1 అనేటువంటిది కూడా బీటాకు సంబంధించినటువంటిది, MERS-CoV అనేటువంటిది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, SARS-CoV అనేటువంటిది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అదేవిధంగా SARS-CoV-2 అనేటువంటిది కరోనా వైరస్ డిసీజ్ 2019 ఆర్ COVID-19. SARS వైరస్ వాజ్ స్ప్రెడ్ ఇన్ 2002 ఇన్ విచ్ కంట్రీ? 2002లో సార్స్ వైరస్ అనేటువంటిది ఏ దేశంలో వ్యాప్తి చెందింది? చైనాలోనే, గ్వాంగ్డాంగ్లో ఈ వైరస్ అనేటువంటిది చైనాలో మొట్టమొదటిగా వ్యాప్తి చెందింది. ఇన్ 2012 మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ఆర్ MERS-CoV that was first identified in which country? ఏ కంట్రీలో దీన్ని గుర్తించారు? సౌదీ అరేబియా. విచ్ కంట్రీస్ ఆర్ బ్యాడ్లీ అఫెక్టెడ్ విత్ మోర్ కన్ఫర్మ్డ్ కేసెస్ దెన్ ఇండియా? USA అండ్ బ్రెజిల్. SARS novel coronavirus belongs to which of the following family? RNA viruses.
విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ మొబైల్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్? ఏ స్టేట్ అనేటువంటిది మొబైల్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది లేదా సెటప్ చేసింది అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్. పిఎం మోడీ అనౌన్సెస్ జనతా కర్ఫ్యూ ఆన్ విచ్ డేట్? ఏ రోజున జనతా కర్ఫ్యూ అనేటువంటిది మొట్టమొదటిగా విధించారు? మార్చి 22, 2020. విచ్ ఈస్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ వైరస్ కాజింగ్ COVID-19? నోవెల్ కరోనా వైరస్. ఇది వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్లయితే SARS-CoV-2 అనేటువంటిది. విచ్ స్పోర్ట్స్ పర్సన్ chosen ఫర్ ఫీఫా క్యాంపెయిన్ అగైన్స్ట్ COVID-19? సునీల్ ఛెత్రి. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ COVID-19 డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కోవిడ్ మరణం అనేటువంటిది ఎక్కడ సంభవించింది? విజయవాడ. ఇన్ తెలంగాణ స్టేట్ ఫస్ట్ COVID-19 డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్ మరణం అనేటువంటిది ఎక్కడ వచ్చింది అన్నట్లయితే హైదరాబాద్. ఇన్ అమెరికా ఫస్ట్ కరోనా వైరస్ డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? అమెరికాలో మొట్టమొదటి కరోనా మరణం అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగింది అన్నట్లయితే వాషింగ్టన్. ఫస్ట్ కేస్ ఆఫ్ COVID-19 సీన్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ చైనా, థాయిలాండ్ ఆన్ 13 January 2020. ఆరోగ్య సేతు యాప్ లాంచ్డ్ ఆన్. ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది ఎప్పుడు లాంచ్ చేశారు? ఏప్రిల్ 2, 2020వ తేదీన. వెన్ డిడ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లవర్స్ షవర్ ఆన్ కరోనా వారియర్స్? మే 3, 2020. COVID-19 ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఈ COVID-19 అనేటువంటిది ఏ పార్ట్ని అఫెక్ట్ చేస్తుంది? లంగ్స్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తుంటుంది. విచ్ స్టేట్ సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ COVID-19 హాస్పిటల్ విత్ 1000 బెడ్ కెపాసిటీ? ఒడిస్సా. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా డిక్లేర్డ్ యాజ్ కోవిడ్ ఫ్రీ స్టేట్? గోవా. Which organization commits 1,500 crores donation to fight against COVID-19? టాటా గ్రూప్. సో ఇది ఫ్రెండ్స్ కరోనా దానికి సంబంధించి టాప్ 35 క్వశ్చన్స్ పార్ట్ 1 వీడియో ఇది. సో మొత్తం ఒకే వీడియోలో చెప్తే వినడానికి కూడా బోర్ ఉంటుంది, మొత్తం అంటే ఒకటే టాపిక్ గురించి కాబట్టి. సో వీడియో అనేటువంటిది ల్యాగ్ చేయదలుచుకోలేదు, మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే పబ్లిష్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి కామెంట్స్లో చేయండి. ఇట్లా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఒకసారి నా నోటీస్కి అయితే తీసుకురండి, నెక్స్ట్ అయితే మోడిఫై చేస్తాను. తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం అన్ని కేటగిరీల జాబ్స్కి సంబంధించి పార్ట్ ఏ 50 మార్క్స్కి ఏదైతే ఉంటుందో ఆ విధంగా మోడల్ పేపర్స్ అయితే మనం చేస్తాం. ఈ పార్ట్ ఏ 50 మార్క్స్ మీద అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ. సో ఇది ఆల్రెడీ 9 పేపర్స్ అయితే మోడల్ పేపర్స్ కంప్లీట్ అయిపోయాయి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. ఇది 10th మోడల్ పేపర్. ఆ 9 మోడల్ పేపర్స్ లింక్స్ అనేటువంటివి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అవి అయితే యూస్ చేసుకొని ఒకసారి చూసేయండి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత. అదేవిధంగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని అయితే పికప్ చేయాలా. ఆప్షన్ సి ఏ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్. చైర్మన్ మరియు సభ్యులు 10 సంవత్సరముల పాటు పదవిలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక న్యాయం అనేటువంటిది సామాజిక సుగుణం. వ్యక్తి సమాజంలో వేటిని కలిగి ఉంటాడో మరియు అతడు ఇతరులకు అందించాల్సినవి ఏమిటో
ఇతని సిద్ధాంతం ప్రస్తావించింది. దీని గురించి ఎవరి సిద్ధాంతం ప్రస్తావించారు? డేవిడ్ మిల్లర్. సమాజం అనేది వ్యవస్థీకృత సంఘముల మరియు సంస్థల సమూహముతో కూడినటువంటి ఒక సంక్లిష్ట వ్యవస్థ అని అన్నటువంటి వారు ఎవరు? జీడిహెచ్ కోల్ అనేటువంటి వారు. మానవులు జన్మతః అనుభవించేటువంటి హక్కులను ఈ విధంగా పిలుస్తారు: సహజ హక్కులు. భారతదేశంలో ఈ ప్రాంతంలో శ్రేష్టమైనటువంటి తేయాకు పంట ఉత్పత్తి అవుతున్నది. ఏ ప్రాంతంలో? డార్జిలింగ్ కొండలు. జూన్ 2019 నాటికి ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 2వ స్థానం. ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రపంచం 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం. ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? భారతదేశం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లా వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. క్రింది వాని నుండి ఆ జిల్లాని ఎంపిక చేయండి, లేదా క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో ఆ జిల్లాని గుర్తించండి. పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి ప్రకటనను కనుగొనండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్కు పశ్చిమం వైపు కర్ణాటకతో సరిహద్దు ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక తగ్గింపు ప్రాజెక్టుకు నిధుల మద్దతుదారు ఎవరు? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లక్ష్యం లేదా దాని యొక్క లక్ష్యాలు ఏమేంటివి? మెరుగైనటువంటి ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ మరియు మూల్యాంకనం చేయడం, అదేవిధంగా హెల్త్ పాలసీ సూత్రీకరణకు కీలక ఇన్పుట్లను అందించడం. ఇవి రెండు కూడాను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క లక్ష్యాలు లేదా లక్షణాలుగా మనం చెప్పొచ్చు. క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. అసెర్షన్, రీజన్ అంటారు కదా, ఆ టైప్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసాము. సో ఆప్షన్ ఏ అంటే అసెర్షన్ అనేటువంటిది అయితే చూడండి. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పెరుగుదల మరియు పనితీరులో ఒక మలుపు ఉన్నది. దీనికి మళ్ళీ ఇది ఇప్పుడు చెప్పింది మనం అసెర్షన్, దానికి సంబంధించి రీజన్ అనేటువంటిది అయితే చూద్దాం. మెరుగైనటువంటి పరిపాలన ద్వారా డెలివరీ సర్వీసులను మెరుగుపరచడం గురించి అప్పుడు మరింత అవగాహన ఉంటుంది. సో అసెర్షన్కి రీజన్ అనేటువంటిది కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా అనేటువంటి దాని గురించి అయితే మీరు చూడాలి. తర్వాత ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఏది ఫాల్స్ ఏది ట్రూ, ఒకవేళ రెండు కరెక్ట్ కాదా అనేటువంటి దాని గురించి కూడా మీరైతే ఒక అవగాహనకు అయితే వచ్చి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ ఇక్కడ చూడండి బి, ఏ మరియు ఆర్ రెండును సత్యములే. అసెర్షన్ మరియు రెండు కూడా ట్రూవే, కానీ అసెర్షన్కు రీజన్ అనేటువంటిది సరైనటువంటి వివరణ కాదు. నెక్స్ట్ 13, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ రూరల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ వారి ప్రోత్సాహక కార్యక్రమం రూరల్ బ్రిడ్జ్ స్కూల్స్. నాణ్యమైనటువంటి కార్యాచరణలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమంలో తనిఖీలు, స్కూల్ కాంప్లెక్స్ పర్యవేక్షణ, ఉపాధ్యాయుల నిరంతర శిక్షణ మరియు కనీస విద్యా కార్యక్రమంలో దీన్ని మినిమం ఎడ్యుకేషన్ యాక్టివిటీ అని అంటారు. ఈ క్రింది పదములను అర్థవంతమైనటువంటి శ్రేణిలో అమర్చండి. నేరం, పోలీసు, నేరం, పోలీసు, విచారణ, అదేవిధంగా తీర్పు, శిక్ష. ఇది కరెక్ట్ సీక్వెన్స్. ఒకసారి మీరైతే ఇటువంటి ఇస్తే, అంటే నాట్ ఓన్లీ ఈ క్వశ్చన్ ఉన్నదన్నట్టు ఇస్తారని కాదు. సో ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు చాలా వరకు నాలెడ్జ్ అయితే వస్తుంది. సో స్లోగా ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి క్వశ్చన్స్ అయితే అంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు చాలా స్లోగా అయితే ఆన్సర్ చేయండి. మినిమం ఒక 35 to 40 seconds అయితే తీసుకోండి.
పియెట్ పట్టుగుళ్ళు దీనిని తయారు చేయుటకు వాడుతారు. పియెట్ పట్టుగుళ్ళు దేనిని తయారు చేయడానికి వాడతారు? దీనికైతే నేనైతే ఆన్సర్ ఇవ్వలేదు. మీరైతే ఒకసారి ఇంకా ఆన్సర్ గెస్ట్ చేసి మీరైతే కింద పెట్టండి. ఒకసారి అంటే ఎంతవరకు మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది, మీ ప్రిపరేషన్ మాడ్యూల్ అనేటువంటిది ఏ విధంగా ఉండేది ఒకసారి మీకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. మీరు ఒకసారి కింద కామెంట్లు అయితే పెట్టండి. నెక్స్ట్ 17th వన్, సిరిగ్రాఫ్ యంత్రము దేని కొరకు వాడుతారు? సిరిగ్రాఫ్ యంత్రము దేనికోసం వాడుతారు? ఎలాంగేషన్ టెస్ట్ కోసం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే చూడండి, ఇది కేర్ఫుల్గా వినండి. రవి అతని ఇంటి నుంచి బయలుదేరి పడమర దిక్కుగా ప్రయాణిస్తున్నాడు. అయితే 50 మీటర్లు నడిచిన తర్వాత కుడి చేతి వైపుకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. ఎడమ చేతి వైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణించి మళ్ళీ ఎడమ చేతి వైపుకు తిరిగి 40 మీటర్లు ప్రయాణించాడు. అయితే మళ్ళా ఎడమ చేతి వైపుకు తిరిగి 10 మీటర్లు ప్రయాణించాడు. తర్వాత ఎడమ చేతి వైపుకు తిరిగి ప్రయాణిస్తూ ఉన్నాడు. అయితే రవి ఏ దిక్కున ప్రయాణిస్తున్నాడు? ఇది క్వశ్చన్. సో ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఒక్కసారి వీడియో అనేటువంటిది ఒక 10 seconds బ్యాక్పార్ట్ చేసుకుని మళ్ళీ అయితే వినండి. తర్వాత దీనికి ఆన్సర్ మీరు టెస్ట్ చేసుకోవాలన్నట్లయితే వీడియో ఒకసారి మీరు అట్లా ఆపేసి పాస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి దీనికైతే ఆన్సర్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఉత్తరం అనేటువంటిది అయితే వస్తుంది. సో ఇంకేదైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో దృష్టికి అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మాడిఫై చేద్దాం. ఒక కోడ్ భాషలో విశ్వనాథన్ అనేటువంటి పదమును NAWTHHSANIV అని అయితే రాశారు. అయినట్లయితే కరుణాకరణ అనేటువంటి పదాన్ని అదే కోడ్ భాషలో ఏ విధంగా రాయొచ్చు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి ఒక అంశం, ఒక క్వశ్చన్గా అయితే చెప్పొచ్చు. సో దీనికి కూడా అయితే నేను క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసి మీ ఆన్సర్స్ అనేటువంటివి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ఒక 3 అంకెల సంఖ్య 483ను వేరొక 3 అంకెల సంఖ్య 9A4కు కలిసినప్పుడు 13B7 లభించబడినది. అయితే ఇది 11 చే భాగించబడినప్పుడు అయినా A+B ఎంత అవుతుంది? 10 అవుతుంది. గోధుమల యొక్క ధర 16% తగ్గినది. అయితే అతను రోజువారీ ఖర్చులలో మార్పు రాకుండా అతను తీసుకునేటువంటి గోధుమలు ఎంత శాతం పెంచవలెను? ఎంత శాతం పెంచాలి? 19.04%. ఇద్దరు వ్యక్తులు గంటకు 2 కిలోమీటర్లు మరియు 4 కిలోమీటర్ల వేగముగా నడుస్తున్నారు. అయితే ఇదే దిశలో పక్కన వెళ్తున్నటువంటి రైలు బండి పూర్తిగా వీరిని వరుసగా 9 సెకండ్లు మరియు 10 సెకండ్లలో దాటిపోయింది. అయినట్లయితే రైలు యొక్క పొడవును కనుగొనండి. రైలు యొక్క పొడవు ఎంత ఉంటుంది? 50 మీటర్లు, 50 మీటర్స్. 200 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు గల నీళ్ళ ట్యాంకులోనికి 1.5 మీటర్లు ఇంటూ 1.25 మీటర్ల దీర్ఘ చతురస్రాకారపు పైపు నుంచి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నీళ్లు పడుతున్నాయి. అయితే ఈ నీళ్ళ ట్యాంకు నందు నీటి మట్టము 2 మీటర్లు పెరుగుటకు ఎన్ని నిమిషాలు సమయం అయితే పడుతుందో దాని గురించి అయితే చెప్పండి అనేది క్వశ్చన్. సో ఎంత టైం పడుతుంది? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత టైం పడుతుంది నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. 96 minutes అయితే పడుతుంది, 96 నిమిషాలు. ఒక సమబాహు త్రిభుజము నందలి భుజము పొడవు 20% తగ్గించినట్లయితే దాని యొక్క వైశాల్యంలోని తరుగుదల శాతం ఎంత? ఎంత శాతం తగ్గుతుంది దాని యొక్క వైశాల్యం? 36%. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఏమిటా వాక్యం? అతడు దేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. వరుసగా 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొనబడినటువంటి వారి పేరు మరియు రాష్ట్రం పేర్కొనండి. నవీన్ పట్నాయక్, ఒడిషా. ఇటీవల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నాయకుని జ్ఞాపకార్థం 2019 జూలై 8వ తేదీన రైతు దినోత్సవంగా ప్రకటించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇటీవల ఐక్యరాజ్య సమితి సాంఘిక మండలి సమావేశంలో కింద పేర్కొన్నటువంటి పాలస్తీనా సంస్థకు పరిశీలక హోదాను వ్యతిరేకించేటువంటి విషయంలో భారతదేశం ఇజ్రాయిల్ను సమర్థించింది. షాహెద్. ఇటీవల జపాన్లోని ఈ పట్టణంలో G20 దేశాధినేతల సదస్సు జరిగింది. ఎక్కడ? ఒసాకా. పార్లమెంటు చట్టం ద్వారా నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక బోర్డ్ సెర్బ్ అంటారు దీన్ని. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడినది. ఏ పంచవర్ష ప్రణాళికలో? 11వ పంచవర్ష ప్రణాళికలో. క్రింది వాటిలో ఒక డ్రోన్ లాభదాయక ఉపయోగం కాదు. క్రింది వాటిలో ఒకటి డ్రోన్ లాభదాయక ఉపయోగం అనేటువంటిది కాదు. ఎక్కడ? పండ్ల తోటల నుండి పండ్లను సేకరించడానికి. మనుషులలో న్యూమోనియా వ్యాధి సోకడం వల్ల ఏ శారీరక వ్యవస్థ ప్రభావితమవుతుంది? మనుషులలో న్యూమోనియా వ్యాధి సోకడం వలన ఏ శారీరక వ్యవస్థ అనేటువంటిది ప్రభావితమవుతుంది? శ్వాసకోశ వ్యవస్థ. క్రింది వానిలో అత్యంత సాధారణంగా నావికులచే ఉపయోగించబడుతున్నటువంటి దూరదర్శిని ఏది? టెరెస్ట్రియల్ దూరదర్శిని. స్వరాజ్య ఆంగ్ల దినపత్రికకు సంపాదకులు ఎవరు? స్వరాజ్య ఆంగ్ల దినపత్రిక సంపాదక అంటే దీనికి సంబంధించి సంపాదకులు ఎవరు? టంగుటూరి ప్రకాశం. భద్రావతి వద్ద మైసూరు ఐరన్ వర్క్ను ప్రారంభించినటువంటి వారు ఎవరు? ఎం విశ్వేశ్వరయ్య. సరైనటువంటి దానిని గుర్తించండి. కింద ఇవ్వబడినటువంటి వాటిలో కవి రచనలు మరియు వారికి ఇచ్చినటువంటి బిరుదులకు సంబంధించినటువంటి అంశం. కృష్ణదేవరాయ ఆముక్త మాల్యద సాహిత్య సమరాంగణ సార్వభౌమ. భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసినటువంటి నిధులను దీని ద్వారా విడుదల చేయడానికి అంగీకరించింది. దేని ద్వారా? నాబార్డ్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇండియాలోని పోర్చుగీస్ వారి అధికారానికి వాస్తవికమైనటువంటి పునాదులు అల్బుకర్క్ వేసినాడు. 1510 CEలో గోవాను స్వాధీనపరుచుకోవడంలో అల్బుకర్క్ సఫలీకృతమయ్యారు. ఇవి రెండు కూడాను ట్రూ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థలో దేనిని గురించి సూచించలేదు? మండల పరిషత్ గురించి అయితే సూచించలేదు. అయితే మిగతా 3 గురించి కూడా చెప్పారు. అవేమేంటివి? గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, అదేవిధంగా జిల్లా పరిషత్. భారత పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని క్రింది సంస్థ మాత్రమే ఆమోదిస్తుంది? లోక్సభ. భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యనిర్వాహక అధినేత ఎవరు? గవర్నర్. భారత రాజ్యాంగం 11వ షెడ్యూల్లోని మొదటి అంశం వ్యవసాయం. రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు? భారత ఉపరాష్ట్రపతి. ఎప్పుడైనా రాజ్యం వర్తకుల పౌర స్వతంత్రాలలో జోక్యం చేసుకుంటే మానవ హక్కులు అనేవి వ్యక్తులకు సంరక్షక కవచముగా దోహదపడతాయి అని దీనిని చెప్పినటువంటి వారు ఎవరు? రొనాల్డ్ డార్విన్. వన్ ఆఫ్ మై అంకుల్స్ డాష్ ఈజ్ ఎ ప్రొఫెసర్. ఆన్సర్ ఏంటి? ఈజ్. వన్ ఆఫ్ మై అంకుల్స్ ఈజ్ ఎ ప్రొఫెసర్. ఐ వెంట్ టు స్టేషన్ టు సీ డాష్ మై ఫ్రెండ్. ఇది కరెక్ట్ ఆప్షన్ అయితే ఫిల్ చేయాలి. టు సీ ఆఫ్ మై ఫ్రెండ్. హౌ ఆర్ యూ సెడ్ మై ఫ్రెండ్ టు ఆర్య. చూస్ ది కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ అబోవ్ సెంటెన్స్. దీనికి ఇచ్చినటువంటి దాంట్లో ఇండైరెక్ట్ ఫార్మ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? మై ఫ్రెండ్ ఆస్క్డ్ ఆర్య హౌ షీ వాస్. నెక్స్ట్, పట్టు పురుగుల గ్రుడ్లను వాణిజ్య సరళిలో ఎక్కడ ఉత్పత్తి చేస్తారు? గ్రైనేజ్లు.
భారతదేశంలో అతిపెద్ద పట్టుగుళ్ళ మార్కెట్ అనేటువంటిది ఎక్కడ ఉంది? కర్ణాటక. సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం అన్ని కేటగిరీలకు సంబంధించి 10th మోడల్ పేపర్ టాప్ 50 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి.